నీటికి తలుగు. మాజీ మంత్రి విడుదల రజనీకి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది విడుదల గోపీనాథ్ ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో ఆయనని అరెస్టు చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. 2020లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రిని A1 గా చేర్చిన ఏసీబీ అధికారులు A2 గా ఐపీఎస్ అధికారి జాషువా, A3 గా గోపి, A4 గా రజనీ పిఏ రామకృష్ణలను చేర్చారు. ఈ కేసులో విడుదల రజనీకి 2 కోట్లు, గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. మరోవైపు గత కొంతకాలంగా మాజీ మంత్రిపై వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. పసుమర్రు గ్రామంలో జగనన్న కాలనీకి సంబంధించిన స్థల సేకరణ విషయంలో రైతుల నుంచి కమిషన్లు పేరిట డబ్బు వసూలు చేశారని కొందరు కంప్లైంట్ చేశారు. దాంతో మళ్లీ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేశారని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాకుండా టీడీపీ నేత పిల్లికోటి అనే వ్యక్తి తనను వేధించారంటూ రజనీపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే వరుసగా ఒకదాని తర్వాత మరో కేసు నమోదు అవుతున్న తరుణంలో ఇది ప్రభుత్వం కక్షపూరిత చర్య అంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రెడ్ బుక్ పాలన అంటే ఇదేనని, వైసీపీ నాయకులను, కార్యకర్తలను వేధించడమే వారి టార్గెట్ అంటూ మండిపడుతున్నారు.